జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026 సంవత్సరం జూన్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించిన ఫలితం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నిర్ణయాత్మకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల ద్వారా మీ సహచరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల కుట్రల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మాసం మధ్యలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పనిగట్టుకుని ఇబ్బంది పెట్టడానికి, మీ విధి నిర్వహణ సజావుగా జరగకుండా మీరు చేస్తున్నటువంటి పనులకి జాప్యం కలిగేటువంటి విధంగా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొని విజయం సాధించాలన్నటువంటి ధ్యేయం చేత మీరు తప్పకుండా పరిశ్రమిస్తారు. తత్ఫలితంగా మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త. కంటికి సంబంధించిన అనారోగ్యం, గొంతుకు సంబంధించిన అనారోగ్యం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యంతో పాటుగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. మీ పట్ల తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి పొరచూపుతున్నటువంటి కారణంగా ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, ప్రమాదాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాతావరణ మార్పుల కారణంగా వైద్య పరీక్షలు అధికమవటం, ఆసుపత్రికి తరచు కూడా వెళ్ళి రావటం, ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అంశం. రాహుకేతు సంబంధమైన స్థితిగతులు, శని భగవానుడి యొక్క పరిస్థితులు, వీటన్నిటిని గమనిస్తే కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆర్థిక స్థితి రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించిన వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరున్నట్లయితే అది మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పట్టినటువంటి పట్టు విడవకుండా మీ దైనందిన జీవితంలో చాలా ఉత్కృష్టంగా, ఉన్నతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులు కొన్ని విషయాల్లో ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలతోనే కాకుండా మరింతగా రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. మీ కుటుంబానికి సంబంధించి కానీ, మీకు సంబంధించిన ఒక శ్రేయోభిలాషి, సమాజంలో ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తి నుండి మీకు విశేషంగా సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు మీకు లాభిస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సహచర వర్గం బదిలీ మీద వెళ్ళిపోతారు. పై అధికారుల యొక్క మన్ననల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు ఎవరు ఊహించినటువంటి విధంగా చివరి నిమిషంలో చేజెక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీరు ప్రవేశాన్ని పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన వధువు లేదా వరుడు లేదా ప్రేమ వివాహం సిద్ధించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తోంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలిస్తున్నాడు. కొన్ని సంకటములు ఉన్నప్పటికీ కూడా, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా గణానాన్త్వా గణపతి, విశేషవంతమైనటువంటి విఘ్న వినాయకుణ్ణి, గణపతిని పూజించండి.
అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని విశేషవంతమైన విఘ్నేశ్వరుణ్ణి గరికమాలతో పూజించటం వల్ల గం గణపతయే నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం చదువుకోవటం వల్ల మిశ్రమ ఫలితాలు కూడా అద్భుతంగా సానుకూలవంతమవుతాయి. ప్రత్యేకించి విశేషవంతమైన తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయగలిగితే మాత్రం మరిన్ని యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి సోపానాలుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గ్రహగతుల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులు అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించిన ఫలితం. ఒకవైపు దేవగురు అయినటువంటి బృహస్పతి తోడ్పాటును అందిస్తుంటే రాహువు కాస్త ప్రతిబంధకాలను ఇస్తుంటాడు. ప్రత్యేకించి శని సవాళ్లతో కూడిన జీవన విధానాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసే చిన్న పొరపాటు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి విరోధం గొప్ప సవాళ్లుగా తయారవుతుంది. కొంతమంది వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేయటమో, చిన్న చిన్న లోపాలని అధిగమించలేకపోవటమో మీ వ్యాపారం మీద, వృత్తి మీద, ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒకవైపు ధనాన్ని మీరు సంపాదించినప్పటికీ కూడా పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క స్థితికి తెలవడ అన్యాయకరమైనటువంటి కుటుంబ ఖర్చులు లేదా సంతానపరమైనటువంటి అంశాల పట్ల మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహగతులను అనుసరించి చూస్తే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నిద్ర రాకపోవటం, అలసిపోవటం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన చేత నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాళ్ళకి దెబ్బలు తాకే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ అరెస్ట్ లాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్ ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవకతవకలు జరిగే అవకాశం, నగదును మీరే లెక్క పెట్టుకోవడం, బ్యాంకు లేదా కార్యాలయాల్లో అప్పచెప్పే సందర్భంలో నగదు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎప్పుడో చేసిన పొరపాటుకి ఇప్పుడు ఫలితం అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విద్యార్థులకు యోగదాయకం. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి వారికి ప్రేమ వివాహాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం, అమ్మవారిని, స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోవటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. సర్పస్వరూపమైన దేవతా స్వరూపాలు లేదా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీకు అందజేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నరఘోష, నరదిష్టి తీవ్రతరంగా ఉన్నాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయండి. కొంతమంది వ్యక్తులతో వచ్చే విరోధం తొలగిపోయి సానుకూలవంతమైన ఫలితం లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026వ సంవత్సరం జూన్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. మీ దైనందిన జీవితంలో మానసికమైనటువంటి దృఢత్వమే చెప్పదగినటువంటి సూచన. చంద్రుడు మనఃకారకుడు, వాక్కారకుడు. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆందోళన పడటం, గాబరా పడటం వల్ల చిన్న సమస్యను కూడా మీరు పెద్దదిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కేతువు, బృహస్పతి కొన్ని విషయాల్లో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. రాహువు మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రపత్తుల్ని అధికం చేస్తుంటాడు. అంటే ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండబోతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవడం, కేతువు కొన్ని విషయాల్లో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వల్ల ఒంటరైపోయాం, ఏమీ చేయలేకపోతున్నాం, ఒక్కసారిగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికమయ్యాయేమోనన్న ఆలోచన కలుగుతుంటుంది. ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు మీకు మంచి చేస్తాడు. మీ కమ్యూనికేషన్స్ పెరగటమే కాదు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధమైన వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ధనాన్ని కూడా మీరు సంపార్జించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మాత్రం కొంతకాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు, ఇటువంటి గురుదేవతా స్వరూపాల్ని విశేషంగా ఆరాధన చేసిన, గురు చరితని పారాయణ చేసిన, ఇప్ప నూనెతో దీపారాధన చేస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి కాబట్టి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.